పేదపాప మ్యాజికల్ డ్రెస్. ఒక ఊర్లో సీత అనే అమ్మాయి ఉండేది. తను చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది. వాళ్ళ నాన్న సుబ్బయ్యే ఆ అమ్మాయికి అన్నీ చూసుకునేవాడు. సీత చాలా మంచిది. వయసులో చిన్నదైనా తన తండ్రి తన కోసం పడే కష్టం గురించి తెలుసుకుంది. సుబ్బయ్య తనకున్న అరెకరం పొలంలో కూరగాయలు పూల మొక్కల్ని పెంచేవాడు. అలా కూరగాయల్ని పూలని అమ్మగా వచ్చిన డబ్బులతో తన కూతుర్ని చదివిస్తూ ఉండేవాడు. కాని సుబ్బయ్యకు వచ్చే ఆదాయం తన కూతురు చదువుకి వాళ్ల అవసరాలకి సరిపోయేది కాదు. దాంతో ఊర్లో చాలా అప్పులు చేశాడు. రోజుకి ఒక్కరైనా వచ్చి అప్పు అడుగుతూ ఉండేవాళ్లు. అలా ఒకరోజు శెట్టి అనే అతను వచ్చి, ఏంటయ్యా సుబ్బయ్య, ఇదేమైనా నీకు పద్ధతిగా ఉందా? 10 రోజుల్లో ఇస్తానని చెప్పి 10,000 తీసుకున్నావు. నెల రోజులైతాంది, డబ్బులేవి? అయ్యా, ఈరోజు పొలంలో కూరగాయలన్నీ అమ్మేస్తున్నానయ్యా. డబ్బులు రాగానే ఇంటికి తెచ్చిస్తాను. ఓ సోసి, గీ మాట నీ నోట చాలా సార్లు విన్నాను. రేపు సాయంత్రానికల్లా డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు చెప్తాను ఈ సంగతి. ఏమనుకున్నావో ఏమో అని అనుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అక్కడే తలుపు చాటుకు నిలబడి సీత శెట్టి మాటలన్నీ విన్నది. సుబ్బయ్య ఇంట్లోకి వచ్చి, అమ్మా సీత, పద, నిన్ను స్కూల్ దగ్గర దిగబెట్టి నేను పొలానికెళ్తాను అని అంటూ ఉంటే సీత ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడింది. అది చూసి సుబ్బయ్య కూతురు దగ్గరికి వచ్చి సీతని దగ్గరగా తీసుకుని, ఏంటమ్మా, ఏమైంది? ఒంట్లో బాలేదా? ఈరోజు స్కూల్కెళ్ళవా? ఈరోజు కాదు నాన్న, ఏ రోజు వెళ్ళను. నేను కూడా మీతో పొలానికొచ్చి ఏదో ఒక పని చేస్తాను నాన్నా. నీకెందుకురా కష్టం? నేనున్నా కదా. నువ్వు బడికెళ్ళి బాగా చదువుకోవాలి అని అంటూ ఉంటే సీత మనసులో, నువ్వు నా కోసం ఇలా కష్టపడుతూ ఉంటే నేనెలా చదువుకోవాలి నానా? రేపు స్కూల్లో ఫంక్షన్ ఉంది. టీచర్ అందర్నీ సివిల్ డ్రెస్ వేసుకొని రమ్మంది. పిల్లలందరూ కొత్త కొత్త బట్టలు వేసుకొని వస్తారు. నాకు ఆ స్కూల్ యూనిఫామ్ తప్ప ఇంకో డ్రెస్సే లేదు. ఎలా వెళ్ళాలి నానా? అది నీకు చెప్తే మళ్ళీ నువ్వు బాధపడతావు. నాకు నిన్ను బాధ పెట్టాలని లేదు నాన్న అని అనుకుంటూ ఉంది. అది చూసి సుబ్బయ్య, ఏంట్రా, ఏం మాట్లాడవే? ఏమైందో చెప్పు. ఏం లేదు నాన్న, ఈరోజు కొంచెం జ్వరంగా ఉంది. 2 రోజులు రెస్ట్ తీసుకుంటాను. ఏంటి, జ్వరంగా ఉందా? ఉండు, నేనెళ్ళి మందులు తీసుకొస్తాను. వేసుకొని ఈ రోజుకి ఇంటి దగ్గరే ఉందుగాని అని అనుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళాడు. అతను వెళ్తూ ఉండగా సీత, అలాగే నాన్న అని అనుకుంటూ ఉంది. తన కూతురికి జ్వరంగా ఉందని మాత్రల కోసం బయటికి వచ్చిన సుబ్బయ్య రోడ్డు మీద నడుస్తూ ఉండగా చిన్న అనే అతను ఎదురుగా వచ్చి, బాబాయ్ బాబాయ్. ఏంట్రా, ఏమైంది? అక్కకి కొత్త డ్రెస్ కొన్నావా? కొత్త డ్రెస్సా? కొత్త డ్రెస్ ఎందుకురా? అదేంటి బాబాయ్, అక్క నీకు చెప్పలేదా? రేపు స్కూల్లో స్కూల్ యానివర్సరీ ఫంక్షన్ ఉంది. అందరూ సివిల్ డ్రెస్ లో రావాలని మేడం చెప్పారు. ఇదిగో నేను కొత్త డ్రెస్ కొనుక్కోడానికి బస్తీకి వెళ్తున్నాను అని అనుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళాడు. అతను వెళ్ళగానే సుబ్బయ్య తనలో తాను ఇలా అనుకుంటూ ఉన్నాడు, ఏంటి, కొత్త డ్రెస్సా? నా కూతురు నన్ను కొత్త డ్రెస్ కొనివ్వు నానా అని అడగలేక స్కూల్కి వెళ్ళండి నానా అని అంటుందా? అయ్యో అని అనుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు. అలా ఏడుస్తూనే అక్కడి నుంచి ఇంటికి వచ్చి, అమ్మా సీత అని అనుకుంటూ వచ్చి కూతుర్ని దగ్గరగా తీసుకొని, మీ స్కూల్లో రేపు ఫంక్షన్ ఉందా అమ్మా? అవును నాన్న. మరి నాకెందుకు చెప్పలేదమ్మా? నాన్న మంచి బట్టలు తేలేడని చెప్పలేదు కదా? నీ దగ్గర డబ్బులు లేవు కదా నాన్న. ఇప్పుడు నాకు మంచి డ్రెస్ కావాలని నిన్ను అడిగితే నువ్వెక్కడి నుంచి తీసుకొస్తావు? అందుకే అడగలేదు నాన్నా అని అంటూ ఉంటే సుబ్బయ్య తన కూతుర్ని దగ్గరగా తీసుకుని ఏడుస్తూ, అయ్యో బంగారు తల్లి, నన్ను ఎంతగా అర్థం చేసుకున్నావురా. అయ్యో నా తల్లే, నీకు ఈరోజు మంచి డ్రెస్ నేను తెస్తాను తల్లి. రేపు నువ్వు ఆ డ్రెస్ వేసుకునే స్కూల్కెళ్ళాలి. నిజంగానా నాన్న? అవునమ్మా, నువ్వు ఇంట్లోనే ఉండు, నేనెళ్ళి డ్రెస్ తీసుకొస్తాను.
అని అనుకుంటూ సీతని ఇంట్లోనే వదిలి పొలం దగ్గరికి వచ్చాడు. సుబ్బయ్య పొలంలో టమాటా సాగు చేశాడు. పంట బాగానే వచ్చింది. పండిన టమాటాలన్నీ తీసుకుని అమ్మడానికి మార్కెట్కి వచ్చాడు. వాటన్నిటిని 1000 రూపాయలకి అమ్మి డబ్బులు తీసుకుని లెక్క పెడుతూ ఉండగా సుబ్బయ్యకు అప్పిచ్చిన శెట్టి అప్పుడే వచ్చి అతని చేతిలో ఉన్న డబ్బంతా లాక్కొని, నువ్వివ్వాల్సిన దానిలో 1000 కట్టు అని అన్నాడు. సుబ్బయ్య షాక్. అయ్యా, నా కూతురికి బట్టలు తీసుకోవాలి. మీ అప్పు రేపు కడతానయ్యా. ఈ 1000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేయండి అయ్యా. అదేం కుదరదు అని అనుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. సుబ్బయ్యకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అయ్యో, ఇప్పుడు నా కూతురికి డ్రెస్ ఎలా కొండము? కొత్త బట్టలు తెస్తానమ్మా అని చెప్పొచ్చాను. ఇప్పుడు తీసుకెళ్ళకపోతే పసి హృదయం ఎంత బాధపడుతుందో ఏమో అని అనుకుంటూ తన పొలం వైపు నడుస్తూ ఉన్నాడు. అలా నడుస్తూ తన పొలంలో ఉన్న ఒక చిన్న రాయి దగ్గరికి వచ్చి ఆ రాయి మీద కూర్చున్నాడు. అతను అలా కూర్చోవడంతోనే ఆ రాయి కింద నుంచి అతనికి కొన్ని మాటలు వినపడ్డాయి. అక్కా, ఇన్నేళ్ల నుంచి మనం ఈ రాయి కింద ఉన్నాం కదా, ఇతను ఎప్పుడు మన మీద కూర్చోలేదు, ఇంత దిగులుగా కూడా లేడు, ఏమై ఉంటుందక్కా? వాళ్ళ అమ్మాయికి కొత్త బట్టలు కొనలేకపోతున్నానని బాధపడుతూ ఉన్నట్టున్నాడు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మాటలు సుబ్బయ్యకి కూడా వినపడ్డాయి. తను ఆశ్చర్యంగా, ఏంటిది? కళా నిజమా? ఈ రాయి కింద ఎవరున్నారబ్బా అని అనుకుంటూ ఆ రాయిని పక్కకి తీశాడు. కాని కింద ఏమీ లేదు. వెంటనే రాయి కింద ఏం లేదు, మరి మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అనుకుంటూ ఉండగా మళ్ళీ, అక్కా, మనం ఈ రాయిలో ఉంటే అతనేంటక్కా అక్కడ వెతుకుతున్నాడు? నువ్వు ఆగవే చెల్లి, వెతుకుతున్నాడు కదా, వెతకని అని అన్నారు. ఆ మాటలు విని సుబ్బయ్య, ఓహో, ఈ రాయిలో ఉన్నారా అని అనుకుంటూ పక్కనే ఉన్న పలుగు తీసుకువచ్చి ఆ రాయి మీద గట్టిగా ఒక దెబ్బ వేశాడు. దెబ్బకి రాయి 2 ముక్కలయింది. అందులో 2 కప్పలున్నాయి. అవి చూసి ఆశ్చర్యపోయాడు. ఆ కప్పలు చూస్తూ ఉండగానే 2 దేవకన్యల్లా మారిపోయారు. అవి చూసిన సుబ్బయ్య ఆశ్చర్యపోయి, ఎవరు మీరు? మేము దేవకన్యలం. ఒక ముని శాపం వల్ల ఇలా ఈ రాయిలో కప్పల్లా ఉన్నాము. ఇన్నాళ్ళకి మీ వల్ల మాకు శాప విమోచనమయ్యింది అని అంటూ ఉండగా చెల్లి ఏదో మంత్రం చదివి బంగారు రంగులో ఉన్న డ్రెస్ ని ప్రత్యక్షం చేసింది. అది సుబ్బయ్యకి ఇచ్చి, నీ కష్టాలన్నీ మాకు తెలుసు, ఇది నీ కూతురికివ్వు. ఇది వేసుకుని ఏ రంగులోకి మారిపోవాలనుకుంటే ఆ రంగులోకి మారిపోతారు. దీనిని 2 చేతుల్లో పట్టుకొని గట్టిగా దులిపితే ఇంకా ఇంకా కొత్త బట్టలు వస్తూనే ఉంటాయి. వాటిని అమ్ముకొని నువ్వు నీ కూతురు ఆనందంగా ఉండండి అని సుబ్బయ్యకి ఆ డ్రెస్ ఇచ్చి మాయమయ్యారు. సుబ్బయ్య చాలా ఆనందంగా ఆ డ్రెస్ తీసుకుని ఇంటికి వచ్చి తన కూతురికి ఇచ్చి అది ఎలా వచ్చిందో, దాని మహిమలు ఏంటి అన్న విషయాలన్నీ చెప్పాడు. అన్నీ విన్న సీత కూడా చాలా ఆనందపడింది. సుబ్బయ్య ఆ డ్రెస్ ని 2 చేతులతో పట్టుకొని గట్టిగా దులుపుతూ ఉన్నాడు. నిజంగానే అందులో నుంచి డ్రెస్సులు వస్తూ ఉన్నాయి. అది చూసి ఇద్దరూ చాలా ఆనందపడ్డారు. నాన్నా, ఇక మన అప్పులన్నీ కట్టేయొచ్చు. అవునమ్మా, అవును, నువ్వు కూడా స్కూలుకు వెళ్లి హాయిగా చదువుకోవచ్చు అని అనుకుంటూ కూతుర్ని దగ్గరగా తీసుకున్నాడు. అనుకున్నట్టుగానే వచ్చిన బట్టలన్నీ అమ్మేసి అప్పులు కూడా తీర్చాడు. కూతుర్ని బాగా చదివిస్తూ ఉన్నాడు. ఆ రోజు నుంచి ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ఎపిసోడ్ కూడా మీకు నచ్చింది కదూ? మరి లేట్ ఎందుకు? ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టుండ్రి. ఈ ఎపిసోడ్లో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. మిమ్మల్ని ఆహా అనిపింపజేసే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆహా టీవీ.